ఎన్టీఆర్ నేల్స్ షూటింగ్ అయితే అఫీషియల్ గా స్టార్ట్ అయితే అయ్యింది. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ప్రూఫ్స్ పెట్టు బ్రో చాలా డౌట్ గా ఉంది అని చెప్పి ఒక పర్సన్ కామెంట్ చేశాడు. నిజమేనా అని చెప్పి చాలా మంది డౌట్స్ కూడా ఉన్నాయి. నేను ఆయనకు తెప్ప రిప్లై ఇచ్చా, బ్రో డెఫినెట్ గా ఎవరో ఒకరు మనకి షూటింగ్ జరుగుతుంది అన్నట్లు ఒక ఫోటో అయితే పెడతారు డెఫినెట్ గా అని చెప్పాను. అనుకున్నట్లుగానే ఎవరో కాదు, ఏకంగా రుక్మిణి వసంత్ ఎన్టీఆర్ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న అనే ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ అయితే పెట్టడం జరిగింది. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను నేను, రుక్మిణి వసంత్ గారిని జస్ట్ ఏదో 1 month 2 months డేట్స్ తన దగ్గర నుంచి తీసుకోలేదు, దాదాపు 1 year తన దగ్గర నుంచి డేట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో అందుకే ఈ మధ్య కాలంలో తను ఏ మూవీ కూడా షూటింగ్ అయితే పార్టిసిపేట్ అయితే చేయట్లేదు, ఓన్లీ 1 ఎన్టీఆర్ నీల్ తప్పితే. సో తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో మనం చూస్తే హ్యాపీయెస్ట్ వినయం ఆన్ ద సెట్ అని చెప్పి అయితే పోస్ట్ అయితే వేసింది. ఒక క్యారవాన్ వ్యాన్ అయితే చూపించి దాని కింద నేను ఎప్పుడు హ్యాపీగా ఉంటానంటే మూవీ సెట్ లో ఉన్నప్పుడు చాలా బాగా హ్యాపీగా ఉంటానని చెప్పి అయితే పోస్ట్ అయితే వేసింది. అంటే 1 year వరకు తను ఏ షూటింగ్ లో పార్టిసిపేట్ చేయకూడదు, బట్ ఇక్కడ చూస్తే తను షూటింగ్ లో ఉన్నది డెఫినెట్ గా ఎన్టీఆర్ నీల్ మూవీ అని చెప్పి అందరు అయితే అంటున్నారు. అండ్ అదే నిజం కూడా, ఎందుకంటే రీసెంట్ గా లుక్ టెస్ట్ కూడా చేశారు, అంత బాగానే ఉంది. సో తను హీరోయిన్ గా కన్ఫర్మ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు తన షూటింగ్ అయితే పార్టిసిపేట్ చేస్తుంది. మరి యాక్షన్ సీక్వెన్స్ అయితే తీస్తున్నారు కదా ఇప్పుడు, మరి దీనితో ఏంది సీన్లు, ఎలివేషన్ సీన్స్ కోసం హీరోయిన్ ని సేఫ్ కాపాడే సీన్ ఏదో ఒకటి అయి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మూవీలో అలియా భట్ కూడా ఉంటుందని చెప్పి ఒక గాసిప్స్ అయితే వచ్చింది, దాని గురించి అయితే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో గురించి అయితే ఎదురు చూడండి.